మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం. ఈ రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు. నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు. కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి. ఆయన ఒకే దగ్గర ఉండరు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి, ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి. కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది, ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు. ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఈ 15/3/2025 నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు ఉంటారు. అంటే 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు. ఇక్కడ మీనంలో ఉంటారు. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ రాశుల వారికి ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మేష రాశి వారికి. అంటే 15వ తారీఖున మార్చి నెల 15వ తారీఖున సూర్యభగవానుడు మీనంలో ప్రవేశించడం ద్వారా మేష రాశి వారికి ఫలితం ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం తీసుకున్నట్టయితే, మేష రాశికి 12వ రాశిలో సూర్యభగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. ఆ వ్యయ స్థానంలో జరుగుతుంది. కాబట్టి అక్కడ మేషరాశి వారికి ఈ నెల రోజులు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అవి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా, ఒకవేళ అశుభ ఫలితాలు అయితే అశుభ ఫలితాలు ఇస్తాడు, శుభ ఫలితాలు అయితే ఏమిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోంది అంటే, స్వస్థానం నాశనం చైవ బంధురోగో ధనవ్యయః పర్యంతం ఆపత్తి ధనము ధనమానం వ్యయేరవో. వ్యయంలో అంటే 12వ స్థానంలో వ్యయ స్థానం అంటారు. ఆ వ్యయ స్థానంలో రవి ప్రవేశించడం ద్వారా మేషరాశికి మీనరాశి 12వ స్థానం అవుతుంది. కాబట్టి అక్కడ గనక రవి ప్రవేశించినాడు కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి వచ్చే ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము. అది దాని తాత్పర్యం కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. ఏంటంటే తరచూ ప్రయాణాలు. ఏమంటే స్వస్థాన నాశనం అంటే అదే. స్వస్థానం నుంచి తరచూ ప్రయాణాలు చేయటం రావటము, ఆప్త బంధువులకి రోగ భయము, వివిధ రూపాలలో ధన వ్యయము, విశేష ఆపదలు, ప్రాణాపాయము. చూసారు ఎంత గట్టిగా చెప్తున్నాడు. గౌరవం చెడిపోవటము మొదలగు చెడు ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. మొత్తం మీద ద్వాదశ స్థానమునందు రవి చెడు ఫలితములనే ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. ఇంత కొంచెం కఠినంగానే ఉన్నాయి కాబట్టి ఈ మేషరాశి వారు కూడా చెడు ఫలితాలే ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి రాశిగతమైన ఫలితాలు కాబట్టి ఈ రాశిలోకి కొన్ని కోట్ల మంది చేరతారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అందరికీ ఒకటే ఫలితాలు వస్తాయని కాదు, కానీ మేషరాశి వారికి మొత్తం మీద కొంతమందికి జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు ప్రాణభయం కూడా జరగచ్చు. అంచేత వీరు ఖచ్చితంగా సూర్యభగవాను యొక్క శ్లోకము బీజాక్షరాలు మంత్రం అదే వచ్చిన వారైతే వేద మంత్రము చదువుకోండి.
సూర్య భగవానికి ఆదిత్య హృదయం అలాంటివి చేయండి, సూర్య నమస్కారాలు లాంటివి చేయండి. ఎక్కడైనా దగ్గరలో సూర్య భగవానుడి యొక్క దేవుని గుణం ఉన్నట్టయితే వెళ్ళి దర్శనం కూడా చేసుకోండి. వీరు వీరు ఖచ్చితంగా వీరు కూడా ఒక కేజీ పావు గోధుమలు ఆ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, సరిపోతుంది. 100-50 తీసుకుంటారు. అక్కడ తీసుకుని మీరు ఆ బ్రాహ్మడికి ఇచ్చి సంకల్పం చెప్పించుకుని దాని నుంచి మీరు బయటపడవచ్చు. ఆ విధంగా చేయండి, శుభం జరుగుతుంది. శుభం. కుంభరాశి నుండి మీనరాశిలోనికి 15వ తారీఖు మార్చి నెల 2025న ప్రవేశించి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు, 1 నెల రోజుల పాటు. ఈ రవ్యనే కాదండి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఆ రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి చంద్రుడు ఉన్నారనుకోండి, 2.25 రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోరు, ఎందుకంటే చాలా తక్కువ కాలం కాబట్టి. ఇకపోతే కుజ, శుక్ర, బుధ ఇవన్నీ కూడా నెల 15 రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు. ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించేదాన్నే సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు. అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ సంచారాన్ని సంక్రమణంగా చెప్తారు. ప్రతిదీ సంక్రమణమే, కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రవి భగవానుడి యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా 2 రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటాము. అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం, ధనురాశిలో నుంచి ధనుర్మాసం ధనురాశి నుంచి ఇక్కడ మకరంలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం. ఆ మకర సంక్రమణాన్ని మనం మకర సంక్రాంతి అంటాం. దానికి ముందు రోజున భోగి పండగని, మరుసటి రోజు అదే సంక్రమణం అందులోకి వెళ్ళిన రోజున సంక్రాంతి అని, ఆ తర్వాత రోజున కనుమ అని చెప్పేసి 3 రోజులు చాలా పెద్ద పండగగా మనం చేసుకుంటూ ఉంటాం. చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. మకర సంక్రాంతి పండగ అంటే స్కూల్ పిల్లలకు కూడా 15 రోజుల పాటు మీకు పండగ సెలవు హాలిడేస్ ఇస్తూ ఉంటారు స్కూలుకి. అదే కాకుండా కొత్త బట్టలు, రైతులకి ఈ పంట చేతికి రావటం, డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ కొత్త బట్టలు తీసుకోవటము, ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము, కొత్తల్ని ఆహ్వానించడము, అక్క చెల్లెళ్ళను అందరినీ ఆహ్వానించడము, సంవత్సరంలో జరిగే అన్ని పండుగల్లోనూ ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగగా 3 రోజులు పండగగా చాలా చక్కగా చేసుకుంటారు. దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం, అదిగా కులాసగా కబులు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తినుబండాలన్నీ చేసుకుంటూ తినుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది. ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి. అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగవాను ప్రవేశించడానికి కూడా కర్కాటక సంక్రమణం అంటే 6 నెలలు అనమాట. మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి 6 నెలల గ్యాప్ అనమాట. అంటే 2 భాగాలుగా మనం చేసుకుని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేన్నైనా సంక్రమణమే అంటాం, కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవానుడి యొక్క సంచారమే. దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం. ఆ రెండిట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 2 సంక్రమణాలని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు దొరుకుంటారు. కొంతమంది ఈ ఇళ్లలో సత్యనారాయణ స్వామి వ్రతం అని, మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి. ఈ రవి సంక్రమణం రోజున కూడా చాలా మంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూసాము. అది
మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణం అని కానీ చెప్తుంటారు. అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం. ఒక రాశి నుంచి ఒక రాశి, ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతనివ్వడం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శుభ కార్యాలు చేసుకుని అనుకోవాలి, ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి, ఎవరిళ్ళల్లో అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి. ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుడి యొక్క వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించుకోవాలి.